ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మార్పు జరగబోతోంది. జడ్జి రామకృష్ణ టీడీపీలోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. జడ్జి రామకృష్ణ జడ్జిగా తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారో తెలిసిందే. జడ్జిగా నిష్పక్షపాతంగా ఇవ్వాల్సిన తీర్పుని, దుండగుల ఆర్థిక బలంతో ఒక అమాయకుడిని అన్యాయం జరిగిందని, మళ్లీ న్యాయమూర్తిగా తాను నల్లకోటు వేయకుండా న్యాయస్థానానికి దూరంగా బతుకుతూ కొన్ని వ్యవస్థలతో యుద్ధం చేస్తున్నారు. ఎనలిస్ట్ గా ఎన్నో ఛానల్స్ గా ఆయన వినిపించిన బలమైన గొంతు ఆనాటి వైసీపీ పతనానికి సమరశంఖం పూరించింది. ఎన్ని దాడులు తన మీద జరిగినా, తన ఇంటి మీద జరిగినా తన యుద్ధాన్ని ఏనాడూ ఆపలేదు. ప్రజాక్షేత్రంలో డిబేట్ల రూపంలో తన తీర్పులు ఇస్తూ వచ్చారు. విపరీతమైన టీడీపీ అభిమాన భావజాల వ్యక్తిగా ముద్రపడ్డ జడ్జి రామకృష్ణ చిత్తూరు జిల్లా టీడీపీలో మాల సామాజిక వర్గంలో పార్టీలో లేకుండానే టీడీపీ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిగా గుర్తించబడ్డారు. చంద్రబాబు, లోకేష్ లో విధేయుడిగా, పార్టీ అభిమానిగా ఇప్పుడు టీడీపీ కండువ కప్పుకుంటే చిత్తూరులో చదువుకున్న వర్గాన్ని ఏకం చేయటమే కాదు, చిత్తూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలను ఖచ్చితంగా పార్టీ కోసం నిలబడేలా చేయగలరు. అయితే మాల సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీకి కన్సలిడేట్ అయి ఉన్నారు. నిజానికి మాల మాదిగ సామాజిక వర్గం రెండు కరుడుగట్టిన హిందువులు, కానీ మాలల్లో అధిక శాతం క్రిస్టియన్లు మారారు. ఎన్ని దెబ్బలు తిని అయినా మతం మారకుండా నిలబడిన మాలలు కూడా ఉన్నారు. అలాంటి వారిని, అంటే మాలలుగా హిందువులలో ఉన్న వారిని కాపాడగలిగితే ఖచ్చితంగా టీడీపీకి బలం పెరుగుతుంది. అయితే జడ్జి రామకృష్ణకు చిత్తూరు జిల్లా నాయకుడిగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా? దూరదృష్టితో ఇప్పటి నుంచే లోకేష్ ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా బాధ్యతలు అప్పగిస్తారా చూడాలి.